మూడవ వారం కూడా వెంకటేశ్వర స్వామి నా నుంచి పూజని అందుకున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. 3 వారాలైతే కంప్లీట్ అయిపోయాయి. అప్పుడే 3 వారాలు అయ్యాయా అని గూడా అనిపిస్తుంది. అదేంటోనండి ఇంకా మనకి శనివారం నుంచి శనివారానికి 1 వీక్ గ్యాప్ ఉంటదని కూడా అనిపియదు. ఈరోజే చేసి మళ్ళీ రేపే చేస్తున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. 3 వారాలైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. ఈవినింగ్ పూజ కూడా చేసుకోవాలి. ఒక అతిథిని అంటే ఒక జంటని పిలుచుకొని భోజనం కూడా పెడతాను. ఫస్ట్ వారం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని ఇన్వైట్ చేసాం. నెక్స్ట్ వారం మా అమ్మని, మా నాన్నని పిలిచాను. మా అమ్మ అయితే వెంకటేశ్వర స్వామికి చాలా భక్తురాలు. సో, చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ, నాన్న వచ్చినప్పుడు. ఈ పూజని మనం శనివారం రోజు చేసుకోవడం వల్ల ఎలాంటి శని ఉన్నా గానీ తొలగిపోతుందనే ఒక గట్టి నమ్మకం అయితే మీరు కూడా ఖచ్చితంగా ఈ పూజను చేసుకోండి. ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి కోరికనైనా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి మీ కోరికని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. నా నుంచి ఇంకా ఒక 5 వారాలు ఇలాగే పూజ అందుకున్నావంటే నా వ్రతం కంప్లీట్ అయిపోతుంది స్వామి. మీరందరూ నన్ను దీవించండి. నా వ్రతం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వాలని ప్లీజ్ బ్లెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమో భగవతే వాసుదేవాయ లేదంటే గోవింద గోవింద అని ఒక చిన్న కమెంట్ చేసేయండి. ఇదైతే మా ఫ్రెండ్ స్టార్ట్ చేసింది. తన ద్వారా ఇంకా నలుగురం అయితే పూజ చేస్తున్నాము. సో, ఇలా నేను పోస్ట్ చేసినందుకు మీరు కూడా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి పూజ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.